ఇప్పుడు రొయ్యల కూర వండుతున్నాను ఫ్రెండ్స్. బీరకాయలు రొయ్యలు. నేను చెప్పే కదా వారమైన నిల్వ ఉంటుందని. నేను ఇప్పుడు వేపేది కరెక్ట్గా 5 రోజులైంది ఫ్రెండ్స్. ఆదివారం తెచ్చారు, మళ్ళీ ఆదివారం వారం రోజులు అయినా ఉంది. చూసారు కదా, వారం రోజులు అని చూసారు. నేను ఇప్పుడు వండుతున్నా. నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్, వారం కరెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత అంటే ఇంకా ఉంచకూడదు, కానీ ఫ్రిడ్జ్లో ఎక్కువ తినకూడదు అసలు. లెక్క అయితే ఇష్టమైన వాళ్ళు ఎక్కువ తెచ్చుకొని పద్దాకి వెళ్ళి చేయించుకునే, కానీ ఇలా బాగుంటుందని నేను రొయ్యలు ఇది కూడా పెట్టాను నిల్వ ఉండేది. అలాగో అది కూడా చూడండి ఒకసారి, మీకు తెలుసుద్ది. ఉల్లిపాయలు వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, కల్లుప్పు వేసా. కల్లుప్పు అంటారు, గుగ్గుప్పు అంటారు కదా. ఇక్కడ తెలంగాణలో అయితే గుగ్గుప్పు ఏదో అంటారు, ఆంధ్రాలో అయితే కల్లుప్పు అంటారు. అదంతా వేసాను ఫ్రెండ్స్. ఈ కొత్తిమీర, కరివేపాకు తర్వాత వేస్తా. కరివేపాకు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బీరకాయలు వేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, బీరకాయలు వేసాను. ఒక 1/2 కేజీ బీరకాయలు వేసాను, కానీ చాలా టేస్ట్ ఉంటుంది వస్తుంది. ఇంకొంచెం మూత పెడితే నీరంతా లాగేసి వస్తే. ఉల్లిపాయలు ఉప్పు ఎందుకు వేసానంటే తొందరగా మగ్గుద్ది, అందుకనే వేసాను ఫ్రెండ్స్. ఇది మూత పెట్టేద్దాం. మళ్ళీ తర్వాత ఒక 5 నిమిషాలు చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు తీస్తున్నా. ఇదిగో మగ్గినాయి కదా, నేను ఇక రొయ్యలు కూడా వేసేస్తున్నాను. మగ్గినాయని ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి కూడా కొంచెం మూత పెట్టి మగ్గనేద్దాం ఒక 5 నిమిషాలు. తర్వాత కారం వేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు తీద్దాం ఫ్రెండ్స్. ఈ బీరకాయ 1/2 కేజీ, రొయ్యలు 1/2 కేజీ ఫ్రెండ్స్. మొన్న కేజీ తీసుకున్నారు, అయితే పెద్ద రొయ్యలు కదా, నేను సగం వేసి కదమై ఉంచేసాను. మళ్ళీ ఆదివారంకి అయ్యే వేసుకున్నాను. ఇంక మధ్యలో ఏమి ఉండలేదు. నేను ఈయన పుట్టినరోజు వచ్చిందని చికెన్ తెచ్చుకున్నారు. చికెన్ బిర్యానీ ఉండే ఆ రోజు, మొన్న 18వ తారీఖు. అందుకని చెప్పి ఇక నేనేమి వండలా మధ్యలో. అందుకని రొయ్యలు వండడానికి కుదరలేదు. కదమప్పుడు కూరగాయలే కదా, అందుకని మళ్ళీ ఆదివారం వారం రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. 1 స్పూన్ కారం వేసాను. నేను అల్లం పేస్ట్ వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే రొయ్యలు ఆయిల్కి వేసినప్పుడు అల్లం పేస్ట్ వేస్తాము, అందుకని నేను మళ్ళీ వేయలేదు. సరిపోద్ది, అదే 1/2 కేజీనే కదా. ఎక్కువ రొయ్యలు అయితే, ఎక్కువ కూరకైతే వేసుకోవాలి. రొయ్యల్లో కూడా గోంగూర రొయ్యలు బాగుంటుంది. గోంగూర, పొట్లకాయ మళ్ళీ గోంగూర పచ్చి రొయ్యలు బాగుంటుంది. మళ్ళీ పొట్లకాయ పచ్చి రొయ్యలు బాగుంటుంది. బీరకాయ పచ్చి రొయ్యలు బాగుంటుంది. వంకాయ పచ్చి రొయ్యలు బాగుంటుంది. ఉల్లిపాయ టమాటా కూర వండుతాం కదా, దాంట్లో కూడా బాగుంటుంది. ఎక్కువ రొయ్యలు లేనప్పుడు టమాటా ఉల్లిపాయల కూరలో కోడిగుడ్లు కూడా వేసుకొని వండుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నేను ఎప్పుడైనా ఎక్కువ రొయ్యలు, ఒక 4 రొయ్యలే ఉంటే 2 కోడిగుడ్లు వేసి వండుతాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ టమాటా ఈసారి అలా వండినప్పుడు నేను అది కూడా పెడతాను, బాగుంటుంది. ఎక్కువ రొయ్యలు అయినప్పుడు అవి కూర్చుని 1 కోడిగుడ్డు వేసుకోవచ్చు. ఇన్ని రకాల టమాటా, ఉల్లిపాయ, పచ్చి రొయ్యలు వేసుకోవచ్చు. మళ్ళీ వంకాయలో వేసుకోవచ్చు రొయ్యలు, మళ్ళీ బీరకాయలు వేసుకోవచ్చు, పొట్లకాయలో వేసుకోవచ్చు. 5 రకాలు ఇక్కడ. ఇది 5 రకాలలో వేసుకోవచ్చు. కూరగాయలు చక్కగా మన కూరగాయలు తిన్నట్లు ఉంటుంది, నీసు తిన్నట్లు ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా దేంట్లో అయినా మీకు తెలిసిన దాంట్లో దేంట్లో అయినా వేస్తారేమో చెప్పండి. ఇక నేను ఇప్పుడు చివరిలో మసాలా, కొత్తిమీర, కరివేపాకు వేస్తాను. కరివేపాకు కూడా వేస్తే బాగుంటుంది, అందుకని ఫస్ట్లో యాలక్కాయ, దాల్చిన చెక్క వేసుకోవచ్చు కావాలంటే, లేదంటే లేదు. నేనైతే వేయలేదు, ఇక మసాలా వేసుకుందామని. వేసుకోవాలనుకుంటే ఫస్ట్లో వేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, కొత్తిమీర, కరివేపాకు వేసాను. ఇదిగోండి కరివేపాకు కూడా చూసారా, అదిగోండి కరివేపాకు. ఇప్పుడు నేను ఇంట్లో చేసుకునే మసాలా 1 స్పూన్ వేస్తున్నాను.
ఇక నేను బయటి ఎప్పుడైనా లేకపోతే తప్ప, లేదంటే అసలు బయటి వాడను ఫ్రెండ్స్, చాలా తక్కువ. నేను ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటాను, నాకు ఇంట్లో ఇష్టం. ఏమేమి వేసానంటే దీని పొడిలో మసాలా పొడి కూడా దాల్చిన చెక్కలు, యాలక్కాయ, లవంగాయి, మిరియాలు, ధనియాల పొడి ఉంటుంది ఇప్పుడు, ధనియాల పొడి అన్నీ వేసాను ఫ్రెండ్స్. కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎప్పుడు నేను ఉంటుంది కదా. ఇక ఒక 5 నిమిషాలు ఆగి తీసేయడమే ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఆగి తీసేయడం. ఒక దగ్గర పడిన తర్వాత రొయ్యలు కూడా చూసారు కదా, ఇదిగోండి రొయ్యలు కూడా ఉడికిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టినాయే కదా, ఎక్కువసేపు ఉడకబెట్టవసరం. సరే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ నేను నూనె వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను. ఆ తర్వాత కల్లుప్పు, కొంచెం మందేమో తెలంగాణ ఇంకో రకంగా కూడా అంటారు కల్లుప్పుని, గుగ్గుప్పు అంటే గుగ్గులు లాగా ఉంటాయని గుగ్గుప్పు అంటారంట. ఇక్కడ ఆంధ్రాలో కల్లుప్పు అంటారు. కల్లుప్పును పసుపు వేసాను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసిన తర్వాత. ఆ తర్వాత బీరకాయలు వేసాను. బీరకాయలు కూడా సగం ఉడికిన తర్వాత రొయ్యలు వేసాను. రొయ్యలు వేసి కూసేపు ఉడకనిచ్చి తర్వాత కారం వేసాను. కారం వేసిన తర్వాత కూసేపు మొత్తం ఉడికిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. అలాగే మసాలా, ఇంట్లో చేసుకున్న మసాలా, కొంచెం మంది రొయ్యలు మసాలా అని అవి ఉంటాయి, అలా కూడా వేసుకోవచ్చు చివరిలో. ఇదిగోండి నేను ఇలా వేసుకున్నాను. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ వస్తే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాచ్ అవర్ కావాలి, సబ్స్క్రైబ్లు అయితే ఉన్నాయి ఆల్రెడీ. వాచ్ అవర్ కావాలి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి, అందరూ కామెంట్ చేయండి, నేను మీ చూస్తాను వీడియోస్. ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కట్టేద్దాం. ఇంకా చూసారా, దానికి తగినట్టే నూనె కూడా వేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే టేస్ట్ ఉండదు. నీసుకోవాలంటే నూనె వేస్తేనే బాగుంటుంది. ఒకటి టేస్ట్ చేద్దాం. నాకు రొయ్యలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, కానీ ఎక్కువ తెచ్చుకోము, ఒళ్ళు నొప్పులు అవి వస్తాయి అంటారని ఎక్కువ తెచ్చుకోము. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఉప్పు, కారం అన్నీ సరిపోయింది. ఒక్కసారి నాకు కామెంట్ చేస్తే నేను వెంటనే రావడానికి ఉండదు. నేను చూస్తున్నాను అందరూ చూసి కామెంట్ చేస్తుంటే, ఆ కామెంట్స్ నాకు యూట్యూబ్ది కామెంట్స్ ఎక్కువ అవ్వడం వల్ల నా చాలా వరకు తీసేస్తున్నాడు, ఉంచట్లా. మనం ఏమైనా మెసేజ్లు పెట్టినా ఉంచట్లా, తీసేస్తున్నాడు. నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ ఉంటే కంపల్సరీ లాంగ్ చూస్తున్నాను, షార్ట్ వీడియోస్ ఉంటే మొత్తం 2 వీడియోస్ అయినా చూస్తున్నాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.